మనీ ప్లాంట్ కదా, ఇది ఎంత బాగుంది కదా నాన్న, చాలా బాగుంది అసలు. ఇది ఇలా పాకుతుంటే ఇంటికి ఎంత లుక్ అంటే అంత లుక్ అన్నమాట. నాకు పైన కూడా ప్లాంట్స్ ఉన్నాయి నాన్న, కొంచెం క్రియేటివిటీ చేశాను కదా, అవి కూడా చూపించేద్దాం పద. చూపించేద్దామా? ఓకేనా? చెప్పాను కదండి గార్డెన్ అంటే చాలా ఇష్టం అని. చూడండి మా పెంట్ హౌస్ లో కూడా ఇన్ని ప్లాంట్స్ పెట్టాను. అలా సెంటిమల్లలు అంటే అందరికి చాలా ఇష్టం ఉంటది. ఎంత బాగున్నాయి చూడండి. అబ్బా నాకు రోజు పూలు వస్తూనే ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి తమలపాకు ఈ మధ్యలో వేసాను అనమాట. సో ట్రై చేస్తున్నాను చెట్లు బాగా పెంచడానికి. సూపర్ ఉంటుంది కదా. నాటు రోజా నాకు ఇష్టం. ఇది పుదీనా, ఇది షో చెట్టు, ఇది శంఖం పూల చెట్టు. ఇంత పెద్ద పెరిగిందండి మమ్మీ? అవునన్నా పెరిగింది, కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది. ఇంకా ఇది వచ్చేసి రాధా మనోహరము, ఒక 6 months అయింది. చాలా బాగుంది నాన్న. ఈ ఫెన్స్ అంతా మనమే పెట్టినామా మమ్మీ? ఎస్ మనమే కదా, తెలీదా నీకు? ఇది కూడా ఏం ప్లాంట్ చెప్పు? జేడ్ ప్లాంట్. ఎస్, ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్స్, జేడ్ ప్లాంట్ కొంచెం షేప్ ట్రై చేసిన. ఇంకా ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అంతే. ఇది నేను క్రియేట్ చేసిన బాటిల్స్ అన్నమాట, డిఐవై టైపు అలా అన్నమాట. అదే అండి, చూసారు కదా నా క్రియేటివిటీ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చెట్టు, వైలెట్ ఫ్లవర్స్ వస్తుంది. ఇది ఆయుర్వేద టైప్ చెట్టు అన్నమాట. ఇది అరికా పాము, స్పైడర్ ప్లాంట్, షో ఫ్లవర్స్. అన్ని రకాలు కలిపి నా దగ్గర 40 types ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి నాన్న. దాంట్లో అన్ని ఒక్కొక్కటి 2, 3, 4 అలా పెట్టడం వల్ల మోస్ట్లీ నాకు హోమ్ లోనే 100 ప్లాంట్స్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి దట్స్ గ్రేట్ మమ్మీ. మందారం, ముద్ద మందారం అంటారు కదా, మందారం చెట్టు అండి. ఇది రోజెస్, పింక్ రోజ్, బేబీ పింక్ రోజు, అరికా పాము, స్పైడర్ ప్లాంట్. ఇది కూడా షో చెట్టు, పేరు గుర్తు రావట్లేదు నాన్న. ఇది చూడండి, కుండలో డిజైన్ చేసినావు. వావ్, కుండ బిర్యానీని ఇట్లా క్రియేట్ చేసేసి స్పైడర్ ప్లాంట్స్ పెట్టి మనీ ప్లాంట్ పెట్టేసాను. డెకరేటివ్ కూడా బాగుందమ్మా. చాలా బాగుంటది నాన్న. మనం అనుకుంటాం కానీ మనకు చాలా టైం ఉన్నప్పుడు ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఇది కూడా ఫర్న్ ప్లాంటే. ఫర్న్ లో ఒక రకం. ఇది మోస్ట్లీ డెకరేటివ్ లో, ఏదైనా ఫంక్షన్ హాల్స్ లో డెకరేషన్ కోసం వెనకాల ఫ్లవర్స్ పెట్టేసి ఆకులు పెడతారు కదా, అదే ఇవి. ఇంకోటి స్పైడర్ ప్లాంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి అలోవెరా. చూడండి ఎంత బాగుంటుందో. నాకు ఆయుర్వేద పర్పస్ కూడా యూస్ చేస్తారు కదండి, చాలా బాగుంటది. ఇది మనీ ప్లాంటే. చూడండి నేను ఇలా క్రియేట్ చేశాను మా పెంట్ హౌస్ లో. మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇవి పెట్టి కూడా ఎంత అండి, 3 months అవుతుంది అంతే. చూడండి ఎంత బాగుంది. నాకు చాలా ఇష్టం చెట్లు అంటే. పర్పుల్ వైన్ అన్నమాట ఇది. ఈ చెట్టు హ్యాంగింగ్ చెట్టు, ఇది కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇది కాస్త ఎండిపోయిందండి. ఇది కూడా మా చెట్లు అన్నమాట, కింద హౌస్ చెట్లు. ఇది హార్ట్ షేప్ లో సెట్ చేశానండి, కొంచెం టైం పడుతుంది ఇది పెరగడానికి. దాంట్లో హ్యాంగింగ్స్ కూడా వేసాను. ఇది మల్లె చెట్టు అన్నమాట. ఇవి ఏమంటారు, వాటర్ లిల్లీ, రెయిన్ లిల్లీ. ఇది లెమన్ గ్రాస్ కదా. దీంతో గ్రీన్ టీ చేస్తారు కదమ్మా? గ్రీన్ టీ కాదు, లెమన్ టీ. చాలా బాగుంటుంది నాన్న, హెల్త్ పరంగా కూడా మంచిది. ఇవి కూడా ఏమంటారు, మల్లె చెట్టు. ఇవన్నీ నా మెయింటెనెన్స్ అన్నమాట. నాకు చాలా ఇష్టం, చెప్పాను కదా చెట్లు అంటే. చూడండి ఇక్కడ కూడా బయట అంతా ఈ చెట్లు పెట్టాను. చూడండి చాలా బాగుంటుంది. ఇవన్నీ పేపర్ ప్లాంట్ అన్నమాట, జస్ట్ లో మెయింటెనెన్స్ కాబట్టి పెట్టేశాను అనమాట. ఇది అయితే సూపర్ గా ఉంటదండి. మన అవుట్ సైడ్ ప్లాంట్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. ఇంటి చుట్టూ చెట్లే అండి, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అదేం చెట్టు మమ్మీ? ఇది షో చేస్తున్నానా, నాకు కూడా సరిగ్గా తెలీదు. చూద్దాం. ఇది స్పైడర్ ప్లాంట్. ఇదిగో ఇట్లా
ఇది వచ్చేసి పింక్ మందార్, ఎవ్రీ టైం ఫ్లవర్స్ వస్తూనే ఉంటది అనమాట. సో ఇదండి చూసారు కదండి నా గార్డెన్ టూరు. చాలా బాగుంటుంది. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.